లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జెడి చక్రవర్తి అనగానే ఏదో చాలా క్రూరుడు, అసలు అమ్మాయిలు కనిపించారంటే ఇది. అంటే నేను ఖచ్చితంగా కేడీని మళ్ళీ మాట మీద నిలబడినని ఇందాకే చెప్పే ఇంటర్వ్యూకి ముందరే. ఒక కేడీ నుంచి రౌడీ అయిన నన్ను రామ్ గోపాల్ వర్మ గారి జైడింగ్ చేశారు. అమ్మకి ఒంట్లో బాగోలేదని దగ్గరుండి అన్నం వడ్డించి తినిపించి. దానికి అసలు విషయం చెప్పనా, మా అమ్మ ఇంకా నా పేరు మీద ఆస్తి రాయలేదు నాకెంత. నిజాలు చెప్తే నమ్మని ఐ డ్రీమ్స్. హై స్లాట్ కమర్షియల్ హీరోగా మన తెలుగులో నిన్ను ఎస్టాబ్లిష్ చేసుకోకపోవడం అన్నది అది ఏంటి? చాలా మంది నన్ను నువ్వు చాలా అరగెంట్ అంటూ ఉంటారు. నేను డినై చేయను. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు నేనేంటో నువ్వు తెలుసుకుని చెయ్యాలి. అప్పుడు నువ్వు జర్నలిస్ట్వి. ఉన్నదానికన్నా ఎక్కువ అనుకుంటే నువ్వు వేస్ట్ జర్నలిస్ట్, తక్కువ అనుకుంటే వేస్ట్ ఫెలో జర్నలిస్ట్. నాకు ప్రాబ్లం ఉంది. నా కొడుకు నా గురించి ఏం తెలియదు అనుకుంటా. సత్య అనే సినిమా నేను ఇవాళ చేయటం వల్ల ఐ ఫీల్ ఐఎమ్ ద రిచెస్ట్ గాయ్. వై తెలుగు ఈజ్ నాట్ బీయింగ్ ప్రిఫర్డ్ బై యూ? పక్కింటి అమ్మాయి కన్నా పక్కసందులో అమ్మాయి మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. అసలు అలా మాట్లాడతావంటే ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా. అంటే ఇప్పుడు ఏమైనా కాంటెస్ట్ పెడతావు ఇక్కడ? కనిపిస్తే యథారాజ తథా ప్రజ. చాలా చోట్ల మహేశ్వరితో ఫస్ట్ జ్యోతి చిత్రంలోనే వచ్చింది. అవును, నేనే రాశా మహేశ్వరితో లవ్ అఫైర్. చెప్తాను సింపుల్ గా. సిస్టర్ మహేశ్వరికి సిస్టర్ కాదు 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 నువ్వు నన్ను ఏమడిగావో నాకు బాగా గుర్తుంది. గురువుది కదా శ్రీదేవి. ఇప్పుడు ఆయనకి దొండకాయ కూర ఇష్టం అంటే నాకు ఇష్టం ఉండకూడదు ఏంటి? అంటే ఎంతమంది అంతేనా? సిస్టర్ మహేశ్వరి మీద. కానీ ఇటీవల రోజుల్లో వర్మ గారి తాలూకు జర్నీ మీ అందరికీ ఇవాళ నిజం చెప్పాలి, మీడియా ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఆయన ఏదో వీడియో వచ్చింది బయటికి అని గొడవ అయితే, రాఘవేంద్రరావు గారు చాలా ఇష్టం రాము గారు అంటే. ఆయన అసలు పిచ్చి కోపం వచ్చి రామ్ సత్యనారాయణ గారిని పిలిచి, ఏంటి సత్యనారాయణ అసలు ఎందుకు వచ్చింది, ఎవడు బయటికి తీసుకొచ్చాడో వీడియోని వాడిని పట్టుకో, వాడిని అంతు చూద్దాం అన్నారు. కష్టం గురువు గారు, మనం అతను అంత చూడలేమన్నాడు ఈయన. అదేంటి అమ్మాయిలు కాళ్ళు పట్టుకో ముద్దులు పెట్టుకోవడాలి ఏంటి? మారిపోయాడు అసహ్యంగా. ఇదివరకు ఇంకా బెటర్గా ఉండేవాడు. ఎట్లా? నువ్వు ఏమో అన్న, ఏమో ఇట్స్ అన్ ఆపరేటివ్ వర్డ్. అమ్మకి ఒంట్లో బాగోలేదని నువ్వు షూటింగ్ ఒక వారం రోజులు దాన్ని కింద మీద పెట్టుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని హాస్పిటల్స్ అన్ని చుట్టూరా తిరిగి దగ్గరుండి అన్నం వడ్డించి తినిపించి నేను ఎలా చెడ్డవాడిని అనాలి? దానికి అసలు విషయం చెప్పనా, మా అమ్మ ఇంకా నా పేరు మీద ఆస్తి రాయలేదు నాగేంద్ర. దుర్మార్గుడు. నిజం. అసలు విషయం ఇది. ఇవాళ రోజున ఐ డ్రీమ్స్లో అబద్ధాలు ఆడకూడదు అని కింద ఎవరో చెప్పారు నాకు. అదేంటిది? ఏంటో ఐ డ్రీమ్స్ అబద్ధాలు రికార్డ్ అవదన్నా కాదుట. ఐ డ్రీమ్స్ అబద్ధాలు ఆడితే అది అది నిజాల కింద మార్చి చెప్పేస్తుంది అని ఏదో చెప్పారు కింద. సాఫ్ట్వేర్ ఉంది ఏదో ఉంది మీ దగ్గర సాఫ్ట్వేర్. సరే ఎందుకు వచ్చిన గొడవ అని. యాక్చువల్ నిజం ఏంటంటే, మా మదర్ నా పేరు మీద ఆస్తి రాయకపోవటం వల్లే ఆవిడ నేను చాలా బాగా చూస్తున్నట్టు నటిస్తున్నాను. సో ఆస్తి రాసిన వెంటనే అవుట్ హౌస్ కట్టి ఆవిడని అక్కడ పెడదామని డిసైడ్ అయ్యా. ఓకే, నువ్వు ఎంత బేస్లో మాట్లాడినా నీ బేస్ మిస్ అవ్వదు. కానీ నిజాలు చెప్తే నమ్మని ఐ డ్రీమ్స్. ఆలోచించుకోండి. మన తెలుగులో నువ్వు నిన్ను ఎస్టాబ్లిష్ చేసుకోకపోవడం అన్నది అది ఏంటి? అది నీ పొరపాట లేకపోతే ప్లానింగ్లో ఎక్కడైనా? లేదు, అది ఐ టెల్ యూ, పొరపాటు కాదు. ఇప్పుడు నేను ఇవాళ రోజున ఇలా ఉండడానికి కారణం నేనే నాగేంద్ర. ఇవాళ రోజున ఇలా ఉండడానికి కారణం కూడా నేనే. సో హౌ మెనీ పీపుల్ క్యాన్ హ్యావ్ ట్రైడ్? ఎంతమంది గర్వంగా ఇది నా డెసిషన్ వల్ల అని చెప్పగలరు? చెప్పలేరు. సో ఇప్పుడు నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను, సక్సెస్ అయితే మాదని చెప్పుకుంటారు. ఇప్పుడు నాది ఎనీథింగ్ గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ, ఇట్స్ మైన్. నేను చాలా ధైర్యంగా చెప్పుకోగలను. సి
బేసిక్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది నువ్వు అరగెంట్ నువ్వు చాలా అరగెంట్ అంటూ ఉంటారు. నేను డినై చేయను, నేను చాలా అంటే వాళ్ళు చాలా తక్కువ అనుకుంటున్నారని బాధ నాకు. ఎంత ఎక్కువ అనుకోవాలో తెలియాలి కదా అవతల వాళ్ళకి. నాకు ప్రాబ్లం ఉంది, ఇందాక మన ప్రెస్ మీట్లో లాగే ఇప్పుడు నా గురించి ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు నేనేంటో నువ్వు తెలుసుకుని చెయ్యాలి, అప్పుడు నువ్వు జర్నలిస్ట్వి. ఎగ్జాక్ట్లీ. దానికన్నా ఉన్నదానికన్నా ఎక్కువ అనుకుంటే నువ్వు వేస్ట్ జర్నలిస్ట్వి, అవును. తక్కువ అనుకుంటే వేస్ట్ ఫెలో జర్నలిస్ట్వి, కరెక్ట్గా అనుకుంటేనే కరెక్ట్ జర్నలిస్ట్. నాకు ప్రాబ్లం ఉంది, నేను ఉన్నదానికన్నా నా గురించి అవతలవాడు ఎక్కువ అనుకుంటే ఈ నా కొడుకు నా గురించి ఏం తెలియదు అనుకుంటా. ఇప్పుడు ఏంటి నాకు తెలుసు అంటావా? చెప్తా నా గురించి నేనుగా కాకుండా తక్కువ అనుకుంటే ఈ నా కొడుకు నా గురించి ఏమీ తెలియదు అనుకుంటా. సో అలాంటప్పుడు నా గురించి నాకు తెలిసినప్పుడు నువ్వు యారగంట అని అడిగినప్పుడు కాదా అన్నప్పుడు విను నా మాట చెప్పని, కాదా అని అన్నప్పుడు కాదు అని అనకుండా నేను ఎంత అరగంటో తెలియకుండా జస్ట్ అరగంట అంటున్నారు. MA PhD వాడిని ఓన్లీ BA చదివారంటే ఎలా కోపం వస్తుందో అలా అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది అన్న. ఎందుకు నన్ను అరగంట అనుకుంటారు అంటే ఇప్పుడు అదొక చిన్న పొర తేడా కాన్ఫిడెన్స్కి అరగెన్స్కి. ఎగ్జాక్ట్లీ, దట్స్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటే అది యూ వుడ్ ఫీల్ ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్. నన్ను అర్థం చేసుకోకపోతే అరగెన్స్. అలాగే ఇట్ ఈస్ అబౌట్ నీకు కావాల్సినట్టు నువ్వు కాదు, ప్రపంచానికి కావాల్సినట్టు మాట్లాడితే మంచివాడు, వాడు అనుకున్నట్టు మాట్లాడితే చెడ్డవాడు. దీనికి నేను మొన్ననే ఎక్కడో ఒక ఉదాహరణ చెప్పాను, నీకు బాగా తెలుసు, నేను చాలా స్పీడ్గా చెప్పేస్తాను. ద్రోణాచార్య వారికి ఒక పరీక్ష పెట్టారు. ఏమన్నారంటే ఒక చెట్టు చూపించి దాని మీద ఏముందిరా అని అడిగారు. అడిగితే చాలామంది ఒకడేమో చెట్టు అన్నాడు, ఒకడు పొట్టు అన్నాడు, ఒకడు తొట్టు అన్నాడు, ఒకడేమో ఆకన్నాడు, ఒకడు అలమన్నాడు, ఒకడేమో పండు అన్నాడు. మహానుభావుడు అర్జున్ గారు ఆయన ఏమన్నారు, గురుగారు చిలక కన్ను అన్నాడు. శభాష్ అని ఆయన ద్రోణాచార్యుల వారు తట్టారు. ఏమర్థమైంది దీనివల్ల నీకు? ఆయన చూసింది వీళ్ళెవరూ చూడలేదు, ఒక అర్జునుడు చూశాడు కాబట్టి రైట్ అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అదే ఆయన చిలక కన్ను చూడకుండా ఒక పండుని చూశాడు అనుకో, అప్పుడు సుశాసనుడు పండుని చూసాడు శభాష్ అనేవాడు. మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే నువ్వు చిలక, అర్జునుడా, ద్రోణాచార్యుడా, పండ, అది ఏ అయితే నువ్వు కరెక్ట్, B అయితే నేను కరెక్ట్, C అయితే ఇద్దరం కరెక్ట్, D అయితే టోటల్గా టాపికే వేస్ట్. నువ్వు అర్జునుడు, ఇంకేముంది దాంట్లో? కాదు, నేను చెప్పింది అది కాదు. మనం ద్రోణాచార్యులు వారు ఏది చూసి ఆయన కరెక్ట్ అనుకున్నారో ఇంకోటి ఎవడు చూశాడో వాళ్ళు కరెక్ట్ అంటాం. అలాగే నువ్వు అనుకున్నట్టు ఉంటే కరెక్ట్, నువ్వు అనుకున్నట్టు లేకపోతే తప్పు. సో నేను అనుకున్నట్టు ఎందుకు ఉండగలంటే నా డెసిషన్స్ వల్ల. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది వదిలేసి వెళ్ళిపోయినందుకు నువ్వు ఏమన్నా బాధపడుతున్నావా అని అడిగి. బాధ కాదు, రాంగ్ డెసిషన్ ప్లానింగ్ కూడా కాదు. అసలు నువ్వు బ్రహ్మాండమైన ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో అంటే నేను సత్య సినిమా నేను ఇవాళ మిగతావన్నీ స్ప్రీ ఉండుంటే చాలా బాగుండేదేమో, ఇంకోటేమో తెలియదు. నేను ఎప్పుడు ప్యాషనేట్గా ఉన్నాను. సత్య అనే సినిమా నేను ఇవాళ చేయటం వల్ల ఐ ఫీల్ ఐఎమ్ ద రిచెస్ట్ గాయ్. వరల్డ్ 7th బెస్ట్ ఫిల్మ్ ఇస్ సత్య. ఆఫ్ కోర్స్. సో నాతో నానా పటేకర్ ఒక గొప్ప మాట అన్నాడు ఆయన. वैसे साले हम तो कुछ साल रहेंगे, तू तो बहुत साल रहेगा, इतने साल रहेगा कि जब तू निकल जाएगा, गुजर जाएगा, फिर भी तू रह जाएगा. So that is Satya for me. So I have achieved that. నేను అలాంటి ప్లెజర్స్ కోసం బ్రతుకుతాను. ఓకే, అది చెప్తే అర్థం అవటం కష్టం చాలా మందికి, చాలా మందికి అర్థం అవటం కష్టం. సో ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ హై. ఇప్పుడు సిగరెట్ కాల్చడం తప్పని నేను అన్ను, దాంట్లో ఏముందో మజా మనకేం తెలుసు. తాగేవాడు తప్పని నేను అన్ను, దాంట్లో ఏముందో మజా మనకేం తెలుసు. డ్రగ్స్ తీసుకునేవాడు వాడి ఇష్టం. ఇప్పుడు గుల్జార్ గారు రాశారు, జల్నే మే క్యా మజా హై పర్వానే జాంతే హై. పురుగు దీపాన్ని అంటుకు చచ్చిపోతుంటే మనం అయ్యో అంటాం, కానీ గుల్జార్ గారు ఎంత బాగా రాశారంటే దాంట్లో దానికి ఏం మజా ఉందో నీకేం తెలుసురా అన్నాడు. అలాగే దీంట్లో నాకు ఈ ప్రాసెస్లో ఏం మజా ఉందో నాకు తెలుసు. హౌ వుడ్ పీపుల్ అండర్స్టాండ్ దట్? అంటే ఇప్పుడు నేను నువ్వు చాలా గొప్పగా అనలైజ్ చేసావు. సత్య ఈజ్ 100% ఫార్ సుపీరియర్ ఫిల్మ్, కరెక్ట్, దెన్ ఎనీ ఫిల్మ్ యూ కుడ్ హ్యావ్ డన్. కరెక్ట్. ఆ టైంలో అంత గొప్ప సినిమా
నీకు ఇంకో వేరే అవకాశం వచ్చుండేది కాదు ఇక్కడ. ఇప్పటికి కూడా సత్య ఇస్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్. ఇప్పుడు షోలే తర్వాత కల్ట్ ఫిల్మ్స్ సత్య మాట్లాడతారు. డానీ బాయల్ స్లమ్ డాగ్ మిలియనర్ డైరెక్టరు, ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు హీ సెడ్ దీంట్లో 40% అనే సత్యకి ఇవ్వాలనుకుంటున్నా. అంటే 40% ఎందుకండి అంటే కాదండి, టు బి ప్రిసైజ్ 41% అన్నట్ట. ఎందుకంటే సత్య 41 సార్లు చూసాను నేను. సో ఇమాజిన్ ఇప్పుడు ద కైండ్ ఆఫ్ హై దాంట్లో వచ్చేది మరి నాకు మిగతా దాంట్లో రాదు. ఇప్పుడు నేను దయా గురించి ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే మళ్ళీ అలాంటి కిక్కు అటు హై నాకు దయాలో వచ్చింది. సత్యలటికి యా, అందుకని దయా ఎవరికి ఏం చేయకూడదని డిసైడ్ అయ్యా. సత్య టైంలో కూడా నేను ఏం చేయకూడదని డిసైడ్ అయ్యా. అంటే తెలుగులో యాస్టీస్గా నేను డూయింగ్ లెస్ వర్క్, వెరీ లెస్ వర్క్. ఐఎమ్ డూయింగ్ లాట్స్ ఆఫ్ స్టఫ్ ఇన్ హిందీ అండ్ తమిళ్, మలయాళం, కన్నడ. హిందీలో మొదటి నుంచి కూడా తెలుగుని సెకండ్ ప్లేస్లో పెట్టుకుంటూ పెట్టలేదు నాకు. అతను ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు నేను ఒక బాంబే షిఫ్ట్ అయిపోయి రాము గారితో ఉండిపోయి యాక్టింగ్ చేయలేదు అసలు. ఏ భాషలోనూ చేయలేదు. అగైన్ ఐ వెరీ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ ఆఫ్ అగైన్ డూయింగ్ లాట్స్ ఆఫ్ యాక్టింగ్ అసైన్మెంట్స్. సో ఇమీడియట్గా హిందీలో అనుభవ్ సిన్హా తోటి అనేక్, నేను ఆయుష్మాన్ ఖురానా చేసాం. తర్వాత ఏక్ విలన్ అని ఒక చాలా పెద్ద హిట్ 7 years బ్యాక్ వచ్చింది, దాన్ని సీక్వెల్ చేశాను. తాజా ఖబర్ అని మొన్న హాట్స్టార్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ మనకి. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత తాజా ఖబర్, ఎస్పెషలీ ఇన్ ది హిందీ బెల్ట్. అవును, వెరీ బిగ్ హిట్. సో ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ తాజా ఖబర్ అండ్ దెన్ ఐవ్ డన్ 2 more ఫ్యాబులస్ ఫెంటాస్టిక్ వెబ్ సిరీసెస్ ఇన్ హిందీ. అండ్ ఐ కాంట్ నేమ్ దెమ్ ఎందుకంటే ఇప్పుడు NDA సైన్ చేశాను. అది వాళ్ళే పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పుడు తప్ప నేను దాని గురించి మాట్లాడలేను. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇన్ జనరల్గా యు ఆర్ వెరీ బిజీ అండ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్, అంటే బాగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నావు అక్కడ. దట్స్ ఆల్ అగ్రీడ్. బట్ వై తెలుగు ఈజ్ నాట్ బీయింగ్ ప్రిఫర్డ్ బై యూ? అంటే తెలుగు ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అంతే. ఇప్పుడు అది నా తెలుగు మనోడే కదా అన్నట్టు ఎక్కడో ఫెమిలియారిటీ అంతే. మన వాళ్ళకే నేను నాకు మన తెలుగే మందే కదా అనే, ఎక్కడ మందే కదా అనే ఉద్దేశం. అంటే పక్కింటి అమ్మాయి కన్నా పక్క సందులో అమ్మాయి మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. నువ్వు పెద్ద అసలు ఎలా మాట్లాడతావంటే ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా. అసలు కాంటెస్ట్ పెడతావు ఇక్కడ, కనిపిస్తే అసలు వదిలిపెట్టడు అన్న టైప్లో మాట్లాడతావు. అరే కాదు ఇప్పుడు ఏమైనా కాంటెస్ట్ పెడతావా చెప్పు. పెద్ద పొడుగాని కాదని నీకెవడు చెప్పాడు? కాదు, ఎంతసేపు అమ్మాయిల ఎగ్జాంపుల్స్ చెప్తావు. అరే ఇప్పుడు ఇందాక కూడా స్టేజ్ మీద యథారాజ తథా ప్రజ, అదే నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేస్తుంటే ఒక రకంగా మాట్లాడేవాడిని, దాసరి గారి దగ్గర చేస్తుంటే ఇంకో రకంగా మాట్లాడి ఉండేవాడిని. రామ్ గారు ఓకే నువ్వు అన్నమాట నేను అగ్రీ. నువ్వు విశ్వనాథ్ గారి దగ్గరే పనిచేసావు అనుకో, సంజో, ఓకే, ఎలా మాట్లాడతావు చెప్పు ఒకసారి. బికాజ్ మంచి మాటకారి నువ్వు. పని చేయలేదు కదా, ఎలా మాట్లాడతాను చెప్పు. ఆ మాత్రం ఇంప్రూవైజ్ చేసుకోలేవా? శుభ్రమైన పప్పు నెయ్యలాగా ఉంటుంది అంతేకాని ఇప్పుడు మందే కదా అన్నం మనమే కదా అని 3 రోజులు పెరుగుని పక్క పెట్టి అది బాగుంది కదా అని వేసుకు తింటే బాగుండదు కదా అని చెప్పేవాడిని. దాసనారాయణరావు గారు అయితే అది ఆయనంతా ఇమోషనల్ టోన్. నాకు ఎప్పుడు ఆయన అంటే కోపం ఉండేది. ప్రతి సినిమాలో హీరోని చంపేసేవాడు ఆయన. ఎవరు? దాసనారాయణరావు గారు. ఇది ఎక్కడ గొడవ? హీరో చచ్చిపోవటం బురిపాలెం కాదు, మస్తానరావు గారు బండమ్మ గుండంబ పండోడు సినిమా వచ్చింది, కృష్ణ జయప్రద. అరే కృష్ణ చంపేసాడు. యుద్ధం అనే సినిమాలు ఇద్దరిని చంపేసాడు. అందుకని నేను సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ యథారాజా తథా ప్రజ. ఎందుకన్నా అంటే రాము గారి దగ్గర చేయటం వల్ల బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. లేదా రాము గారితో నేను ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటా, సార్ పిచ్చోళ్ళందరినీ మీరు పెట్టుకుంటారా లేకపోతే పిచ్చోళ్ళందరూ మీ దగ్గర జాయిన్ అవుతారా? లేకపోతే మీ దగ్గరకు వచ్చిన తర్వాత పిచ్చోళ్ళు అయిపోతారు. ఏదంటే 3 కలిపితేనే నా దగ్గరకు వస్తారేమో అన్నాడు ఆయన. సో ఆయన అసలు అల్టిమేట్ అంటే మేబీ లైక్ మైండెడ్ పీపుల్ యు ఆల్ అసెంబుల్ టుగెదర్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మిగతా సినిమాలు చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. నేను ఇప్పుడు మోస్ట్ జెంటిల్మెన్ పేరు పెట్టుకున్న కృష్ణారెడ్డి గారు జెంటిల్మెన్. ఆ కృష్ణుడి పేరు ఎందుకు పెట్టారు వాళ్ళంటో తెలియదు కానీ నాకు కృష్ణుడి పేరుకి ఇన్సల్ట్ ఆయన. శ్రీరామచంద్రుడు ఆయన.
కృష్ణుడు పేరుకి ఇన్సల్ట్. హాయిగా అమ్మాయిలు గొడవ గోపికలు అవన్నీ ఉండాలి. ఏ అమ్మాయి కనిపించినా నువ్వు సిస్టర్ అమ్మ అంటాడు. బ్యాడ్ క్వాలిటీ. అంటే ఒక పేరు నాశనం చేసాడు ఆయన. కృష్ణ అనే పేరు పెట్టుకుని, కృష్ణారెడ్డి గారు మా గురువేమో రాముడు పేరు పెట్టుకుని ఈయన నాశనం చేసాడు. బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ చెప్పు అసలు. అంటే నీ మాటకారితనానికి ఇదొక అద్భుతమైన ఎగ్జాంపుల్ గా ఇది నిజం ఫర్ ఎవర్ ఉండిపోతుంది. ఎందుకంటే యు ఆర్ రిఫరింగ్ టు వాట్ యు కాల్ ఫినామినల్ డైరెక్టర్స్. లేదు, 2 ఫినామినల్ డైరెక్టర్స్ అండ్ 2 గ్రేట్ గాడ్స్ ఫర్ యూ. నాకు నేనేది రాముడు కృష్ణుడు దేవుళ్ళు, మహానుభావులు దేవుళ్ళు. ఇప్పుడు కృష్ణుడు అవతారంలో హాయిగా గోపికలతో ఆనందంగా నాకు రాముడు కన్నా కృష్ణుడు ఇష్టం. అదే ఇందాకలు అన్నమాటే నేను మళ్ళీ వస్తాను. ఒక అమ్మాయితోనే ఎక్కడో చిన్న లవ్ అఫైర్ ఉందో లేదో కూడా నాకు ఇంకా డౌటే. అది ఓకే, చిన్నది ఎందుకు, ఏదో పెద్దదే ప్రయత్నించుంటాం, అయ్యి ఉండదా? నాకు దాని మీద డౌట్. నువ్వు ఊరికే పబ్లిక్ కోసం కొన్ని మాట్లాడతావు, అంటే అది షో బిజ్ మెయింటైన్ చేయడానికి. బట్ ఇన్నర్ సెల్ఫ్ అది కాదన్నది నాకెక్కడో నా డౌట్. నాకు అది నాలోని నటుడు నిన్ను కన్విన్స్ చేస్తున్నాడు అనమాట. నేను మంచివాడిని అని కాదు, చెడ్డవాడిని అని చెప్తున్నాను. సరే, నువ్వు మాట నేను అడుగుతా గానీ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఏమైనా అడుగు. నువ్వు చెడ్డవాడివి అని చెప్పుకోవడానికి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. నేను చెడ్డవాడిని నేను ఒప్పుకుంటా, అండ్ ఆడియన్స్ ఆల్సో విల్ అగ్రీ ఫర్ దట్. ఎందుకు ఇంతసేపు ఆలోచించాను తెలుసా? లేక కాదు, ఏది చెప్పను, ఎన్నున్నాయి విపరీతంగా. నిజం. అరే ఇప్పుడు నేను ఫస్ట్ నా ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. సినిమా అంటే నువ్వు చాలా గొప్ప అనుకుంటున్నావు, నువ్వేమో పిలిస్తే హీరోయిన్ పిలవాలనుకుంటున్నావు, అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటే చూడు చాకరీ ఎంత ఉంటుందో, నానా చాకరీ చేస్తున్నావు అని రోజు శల్య సారథ్యం చేసి వాణ్ణి టార్చర్ చేసి, ఇది కాదు సినిమా అంటే, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే, ఇదే అసిస్టెంట్ డైరెక్టర్ గిరి అని మానేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను ఆ ప్లేస్లో జాయిన్ అవ్వడానికి. దానికి నేను చేసిన స్కీమ్ ఏంటంటే, వాడికి చెప్పి తినగా వేము తీయగుండు చెప్పి, వాడు నేను రానురా రేపటి నుంచి అన్నాడు. నేను చెప్పేస్తాను రాము గారికి అన్నాడు. వద్దురా, అరే మానేద్దాం అనుకున్నప్పుడు చెప్తే ఇంకా మానేయటం ఎందుకు అవుతుందిరా, చెప్పకుండా మానేదే మానటం అని చెప్పా. లాజిక్ బాగుందిరా అన్నాడు. అర్థమైందన్న, కాలేదన్నాడు. అర్థం కాకుండా అర్థమైంది ఎప్పుడు బాగుండదు, అర్థం కాందే బాగుంటుంది. నన్ను నమ్ము నువ్వు, అది ఎందుకో తర్వాత చెప్తా. నీకు ఇది అర్థమైందని చెప్పి నేను ఈ ఇంటర్వ్యూ పూర్తయ్యేసరికి మొత్తం నా స్టైల్ అంతా మారిపోయి కాదు, ఎందుకు చెప్పరా, అర్థమైంది ఏది పనికిరాదు, అర్థం కాదు ఎప్పుడు అందంగా ఉంటుంది లేకపోతే ఎబ్బెట్గా ఉంటుంది. కానీ అది ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఓకే, అయితే చెప్పొద్దా అంటే, చెప్తే ఇంకా బొక్క ఇక్కడ ఇంకేముందిరా నీ గొప్పతనం అన్న. అవునరా అన్నాడు. వాడు మానేశాడు. నేను చాలా పని ఉన్నట్టు అసలు పొద్దునే 6:30కి 6:15కో అన్నపూర్ణ స్టూడియోస్ కాటేజ్ దగ్గర నుంచి ఉన్నా. 399 అని కారు ఉండేది, పాండు మా డ్రైవరు. దాంట్లో రాముగారు లొకేషన్స్ చూడడానికి వెళ్తున్నారు అసిస్టెంట్ డైరెక్టర్స్తో పాటు. వీడు రావాలి, వీడు వెళ్ళాలి, ఉత్తేజ్ గాడు వాడు వెళ్ళాలి. మరి నేను అక్కడ నుంచి ఉన్నాను. చక్ర ఇక్కడేం చేస్తున్నారు, ఆల్రెడీ అప్పుడు షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అయింది. ఓకే, లేదు సార్, ఐ వాజ్ జస్ట్ ఉత్తేజ్ నేను డ్రాప్ చేయడానికి వచ్చాను అంటే. నేను బర్కత్పురాలో ఉండేవాడు, ఉత్తేజ్ నల్లకుంటలో ఉండేవాడు. నేను డ్రాప్ చేస్తారా అన్నాను. వాడికి ఇంకా ఆనందం కదా, సరేరా అన్నాడు. సో ఇది వాడి ఫనీ ఏది అని అడిగారు రాము గారు. వాడి కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ముందు ఇమీడియట్గా చెప్పలేదు. 6:45కి ఎవరి గురించి సార్ వెయిటింగ్ అన్న. తను రాడుగా మానేసాడు కదా సార్ అన్న. మరి దుర్మార్గం కాదా, మానేసి చెప్పాలి కదా అన్నారు. లేదు సార్ వాడు మానేశాడు రాని చెప్పాడండి. నీకు చెప్పాడు, నాకే చెప్పాడు సార్. నాకు చెప్పమన్నాడు, మీకు చెప్పలేదు సార్. సార్ కరెక్ట్ అన్నారు. కొంచెం మొదలుకెళ్ళి ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు. ఆఫ్ కోర్స్ సార్ అన్న. ఇది దుర్మార్గం కాదా, నేను మంచివాడినా చెప్పు. ఇవన్నీ కామెడీ అబద్ధాలు చిచ్చి కాదు, నిజం. ఇది నిజమైన నిజం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి చెప్పనా, నా బలవంతం మీద వాడు మానేడు అంటాం ఒక పర్స్పెక్టివ్, వాడు బలహీనం కొద్దీ మానేశాడు అనేది ఇంకో పర్స్పెక్టివ్. ఇప్పుడు నాకు రాము గారితో ఎన్నేళ్ళగా ఉన్నా, ఆయన ఎన్నోసార్లు నువ్వు మాట్లాడుతుంటే నాకేమనిపిస్తున్నది తెలుసా, ఇప్పుడు అందంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్నట్టుంది.
ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎందుకంటే ఆయన భలే కన్విన్స్ చేసేస్తాడు మాటలతో. మనం అడగాలనుకున్నది అడగనివ్వడు, అడిగిన దానికి చెప్పడు. కాదు, ఇప్పుడు నేను చెప్పేది నిజమా కాదా నువ్వే చెప్పు, ఒక్కటే మాటలో చెప్పు, న్యాయమా కాదా నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు నేనేమంటున్నానంటే నా పర్స్పెక్టివ్లో నేను బలవంత పెట్టాను నేను అనుకోవచ్చు, నేను వాడి పర్స్పెక్టివ్లో బలహీనం. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? మరి ఇన్నేళ్ళగా రాము గారితో నేను ట్రావెల్ చేస్తున్నాను, ఎవ్రీడే కూర్చుంటాను. ఆయనకు వాడ్కా అంటే చాలా ఇష్టం. అవును, బుక్ కూడా రాశాడు కదా ఆయన కదా. మరి నేను ఎప్పుడూ ఆల్కహాల్ టచ్ చేయలేదు. మరి అంటే నేను ప్రభావితం అవ్వలేదు. అలా అని రాము గారు ఎప్పుడు తాగని అనలేదు. సో ప్రభావితం తాగకపోవడం అన్నది అంత గొప్ప కాదు, తాగితే తప్పు కాదు. ఇందాకే చెప్పా నేను అనేది ప్రభావితం అవ్వకపోవటం మీద ఆధారపడి ఉంటుంది. నేను దుర్మార్గుడినే వాడిని తీయించేశానని నేను అనుకుంటున్నా, వాడు ఇవాళకి కూడా అబ్బా మానేసి మంచి పని చేశారా అని వాడు ఇవాళకి కూడా అనుకుంటున్నాడు. అంటే జీవితాంతం వాడు నమ్మే విధంగా వాడిని ప్రోగ్రామ్ చేసేవి నువ్వేమో అని నేను అనుకోవట్లేదు. వాడే మానేద్దాం అని అనుకుంటున్న టైంలో నేను దోహదపడి జస్ట్ 99 స్టెప్స్ వాడేస్తే ఆ ఒక స్టెప్ నేను వేయించానేమో. బట్ నేను దుర్మార్గుడని చెప్పడానికి ఇంతకన్నా ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్. ఇది పెద్ద గొప్ప ఎగ్జాంపుల్ ఏం కాదు, కానీ ఇప్పుడు ఒక్కటే నేను 2 హత్యలు చేశాను తప్పించుకు పారిపోయాను అని చెప్పాలి. ఇంకా దుర్మార్గత్వం అంటే ఇంకేంటి? అలా కాదు, నువ్వు ఒక అమ్మాయిని చీట్ చేసావు, లేకపోతే ఒక అమ్మాయి నీ వల్ల మోసపోయింది లేదు, లేకపోతే నీ వల్ల ఒక కుటుంబం పాపం కన్నీళ్ళ పాలైంది. నేను ఒక విషయం మాత్రం, జోక్స్ అపార్ట్, నేను ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ విమెన్. అండ్ నేను సరదాగా అమ్మాయి ఎవరైనా ఉన్నప్పుడే వాళ్ళ మీద సరదాగా వాళ్ళ పర్మిషన్తోనే వాళ్ళకి చెప్పే జోకేస్తానేమో, కానీ ఐ నెవర్ ఎవర్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్, బికాస్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. పైగా నేను మా నాన్నగారు నా చిన్న వయసులో పోవటంతో మా మదరు మా సిస్టరు కంపెనీలోనే పెరగటం వల్ల ఐ హ్యావ్ మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్. కాబట్టి నేను విమెన్ మీద ఐ డోంట్ ఎంతసేపు అమ్మాయిల కాదు, ఐ ట్రై టు ఎంటర్టైన్. ఐఎమ్ ఎన్ ఎంటర్టైనర్. ఐ ట్రై టు ఎంటర్టైన్. See, I'll tell you one thing, నువ్వు ఎంత బా అని మాట్లాడినా you're a finest human being, you're a finest gentleman. ఇంకా నేను ఇంతకన్నా ఏం చెప్పానండి. ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు, ఆడియన్సే తెలివైన వాళ్ళు. ఆడియన్స్కి లాయల్టీ ఉండదు, ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చెప్పనా నాగేంద్ర, మనం పడే ఈ పాటలు ఈ అగచాట్లు ఇవన్నీ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. కాబట్టి మనం నెవర్ ఆడియన్స్ గురించి నేను ఈ పాయింట్ మాత్రం యాజ్ ఎ కన్సమ్మేట్ జర్నలిస్ట్ ఐఎమ్ కాంట్రడిక్టింగ్ దిస్ పాయింట్. ఎందుకంటే మనం వీఆర్ ఎక్స్చేంజింగ్ అవర్ ఒపీనియన్స్, నాట్ టు ఇంప్రెస్ అపాన్ దెం. I'll tell you not to impress upon them. నేను చెప్తాను, అది నీ జర్నలిజం సంబంధించిన నీ టేక్. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. I'll tell you. Yes, I agree. మీ తాపత్రయం అంతా జనాల్ని ఇంప్రెస్ చేయడానికే తప్ప. ఎగ్జాక్ట్లీ, దట్ ఐ అగ్రీ. సో నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కాంట్రడిక్ట్ నువ్వు చెప్పేది, బట్ నేను చెప్పేది ప్రతి ఒక్కటి కాంట్రడిక్ట్ చేస్తున్నావు. నేనేం కాంట్రడిక్ట్ చేయట్లేదు, నువ్వు లేనిది నువ్వు నీకు ఆపాదించుకుని ఎక్కడ కూడా నా గురించి నేను చెప్పుకుంటుంటే కాదంటాడు. నా ఇంటర్వ్యూ నాదే అయిందా? కాదు, ఆయన నా గురించి అడగాల, నేను నా గురించి చెప్తుంటే ఆయన ఏమనుకుంటున్నాడో చెప్తాడా? నువ్వు ఎంత డిసిప్లిన్డ్గా బాంబేలో ఉండి, ఎంత డిసిప్లిన్డ్గా కెరీర్ని ప్లాన్ చేసుకుని, ఎంత ఇంటెలిజెంట్ మూవులతో బయటకు వెళ్తున్న వాడిని నేను నీ మొదటి అడుగు నుంచి నేను చూసిన వాడిని. అవుకనే నేను నిన్ను అలా మోసం చేసి నమ్మించాను. ఏమంటే నాగేంద్ర గురించి ఏంటంటే బాగా చదువుకున్నాడు, వెరీ ఇంటెలిజెంట్, హైలీ ఇంటెలెక్చువల్. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటాను నేను. కాబట్టి నేను మంచివాళ్ళలాగా నటిస్తూ ఉంటాను ముందర, ఆయనకి నచ్చాను అంతే. ఏంటి బయటకు వెళ్ళగానే కత్తి బయట తీసి కూర్చొని కార్లో వెళ్తావా ఏంటి? భలే చెప్పావు, కత్తులు వాడటం ఎప్పుడో మానేసా గన్సే. అయితే ఒక్క విషయం, ఇదో జులై సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ లాగా వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా అని ఎంటర్టైన్మెంట్ వైపుకి తీసుకెళ్ళమని. అలాగే ఇప్పుడు అసలు నార్మల్గా చాలా చోట్ల మహేశ్వర్తో ఫస్ట్ జ్యోతి చిత్రంలోనే వచ్చింది. అవును, నేనే రాశా. అవును, ఇంటర్వ్యూ నీది, మహేశ్వర్తో లవ్ అఫైర్ అని. వాళ్ళందరూ గాబరా పడిపోయారు, మహేశ్వర్ వైపు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చెప్పాడండి చక్రవర్తి అలా చెప్పాడండి
అని చెప్పి ఆంధ్రజ్యోతి ఆఫీస్కి ఫోన్లు వచ్చేవి. అసలు ఏం జరిగింది చక్రి? ఇప్పుడు సింపుల్ చెప్తాను సింపుల్గా. సిస్టర్ మహేశ్వరికి సిస్టర్ హరిదుర్మార్గుడు. అయ్యో అదేంటి ఇప్పుడు నువ్వే కదా ఇంటర్వ్యూ, నాది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగింది నువ్వే చెప్తే నేను రాశానప్పుడు. కాదు కాదు కాదు, నువ్వు నన్ను ఏమడిగావో నాకు బాగా గుర్తుంది. నేనేం చెప్పానో అంతకన్నా నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు నీకు నువ్వు చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నావు. నేను పూజాతో లవ్లో ఉన్నా అని చెప్పాను, నువ్వు మహేశ్వరి అనుకున్నావు. పూజ ఎవరు? గులాబీలో మహేశ్వరి క్యారెక్టర్ పేరు. సో నువ్వు ఆ చిన్న కన్ఫ్యూజన్ ఉండటం వల్ల అబ్బా లేదు. కాకపోతే మళ్ళీ వేసాడు రాని. కాదు కాదు, అంటే మహేశ్వరి మీద నాకు లవ్ ఉంది అనుకుంటే నీ అవివేకం. నా గోల్ శ్రీదేవి. ఏమయ్యా పక్కన శ్రీదేవి ఉంటే మీ గురువుది కదా శ్రీదేవి. ఏమయ్యా ఇప్పుడు ఆయనకి దొండకాయ కూర ఇష్టం అంటే నేను ఇష్టం అంటే ఆయనకి కదా ఇష్టం అన్నట్టు ఉంది. నాకు ఇష్టం ఉండకూడదు ఏంటి? అంటే ఎంతమంది పడితే శ్రీదేవికి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారు. సో నా ఏము అంబిషన్ గోలు శ్రీదేవిని రీచ్ అవ్వాలి. మహేశ్వరి కొరియర్ బాయ్ నాకు, అంతేనా? అట్ట వాడుకుందామని నా ఉద్దేశం. శ్రీదేవి అసలు నన్ను రానివ్వదు కదా, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల సందు చివరికి కూడా అర్హత లేని క్యాండిడేట్ నేను. బట్ ఈ అమ్మాయిని పట్టుకుని ఈజీగా మనం శ్రీదేవి దగ్గర రీచ్ అవ్వాలనేది నా కోరిక తప్ప మహేశ్వరిని ఏదో ప్రేమించేద్దాం పెళ్ళాడదాం అనే కోరికలు లేవు. సిస్టర్ మహేశ్వరి మీద నేను దేవాంతకుల్లో చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అంట అనే అమ్మాయి పెళ్ళైనప్పుడు దీవించాను షాల్వా కప్పుకోకుండా. రామ్నగర్లో నాగేశ్వరరావు లాగా అలా చేచి భలే చెప్పావు, భలే చెప్పావు. అందుకని అయితే ఇంతకీ శ్రీదేవి వర్కౌట్ అయిందా మహేశ్వరి ద్వారా? నాకు వర్కౌట్ అయింది, ఆవిడకి వర్కౌట్ అవ్వలేదు. శ్రీదేవికి వర్కౌట్ కాదు, నాకు వర్కౌట్ అయింది, శ్రీదేవికి వర్కౌట్ అవ్వలేదు. నేను శ్రీదేవి గారిని రీచ్ అయిపోయాను, శ్రీదేవి గారు నేను రీచ్ అవ్వలే. లేదు, ఆవిడ బోనీ కపూర్ రీచ్ అయ్యారు. అప్పుడు బోనీ కపూర్ ఆవిడని రీచ్ అయ్యాడు. కానీ మీ అందరూ అంటే బాగా ఆర్డెంట్ ఫాలోవర్స్, క్రేజియస్ట్ ఫ్యాన్. అంటే రాము గారు నేను బాగా క్లోజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ శ్రీదేవి గారు. ఆవిడ గురించి గంటలు మాట్లాడుకోగలం. గంటలు అంటే ఎంతవరకు అంటే నాకు బాగా గుర్తుంది, అభిషేక్ బచ్చన్ సర్కార్ సినిమా తీస్తూ ఉన్నప్పుడు కొన్ని సినిమాలు చెప్పాం చూడమని. అసలు నువ్వు చూడకపోతే అసలు నీ జీవితం వేస్ట్, వేస్ట్, అసలు పుట్టుక వేస్ట్. ఎంత గొప్ప సినిమాలు అంటే చెప్పాం. నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చాడు, వచ్చి ఒక బ్లాంక్ ఫేస్తో వచ్చాడు. అలా మమ్మల్ని ఇద్దరిని చూస్తున్నాడు. ఏమైంది అభిషేక్, ఒంట్లో బాగాలేదా అన్నాం. కాదు, ఎంత పార్ట్ అయింది మన సినిమా అన్నాడు. ఎందుకు అన్నాం, ఈ సినిమాలు నాకు కనుక మీరు సినిమా బిగినింగ్లో చెప్పుంటే నేను బొక్క కూడా సర్కారు చేసేవాడిని కాదన్నాడు. అదేంటి అన్న, సత్య హీరో, ఒక రామ్ గోపాల్ వర్మ, అసలు మీ సినిమా టేస్ట్, మీరు మీ సినిమాలు స్టీవెన్ సోడెన్బర్గ్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇవే మీరు నచ్చి చూసే సినిమాలు ఇవే అంటే మేము మరి మాకు నచ్చిన సినిమాలు మా శ్రీదేవి గారిని. మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే మేము ఆ సినిమాలో శ్రీదేవి గారిని చూసాం, అభిషేక్ పక్కన హీరోని కూడా చూశాడు. ప్రాబ్లం అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే మేము శ్రీదేవి గారిని చూసాం. సో అలా మా పిచ్చికి పరాకాష్ట అసలు కాదు. బోనీ కపూర్ని శ్రీదేవి చేసుకున్న క్షణం మీరంతా ఏమయ్యారు? అదే ఏమైపోయి ఉంటాం ఆలోచించు. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. ఇప్పుడు ఒక పెద్ద హీరోని, ఒక గ్లామరస్ హీరోని, ఒక హ్యాండ్సమ్ హీరోని, ఒక టాప్ ర్యాంక్లో ఉన్న ఒక హీరోని చేసుకుందంటే దట్ ఈస్ సమ్వేర్. అక్కర్లేదు ఏ రాయి అయితే అంటే పన్నురాలు కొట్టుకోవడానికి అమ్మాయి టామ్ క్రూజ్ని చేసుకుని అట్టగా బాధపడతాం మేము. అంతేనా? అది మాకు శ్రీదేవి అనేది మాది అనేది ఫీలింగ్. అదే మన సొంత. అది ఆ పిచ్చ వేరు, ఆ పిచ్చ వేరు. నీకు ఇవాళ ఎప్పుడు ఎవరికి ఎప్పుడు జీవితంలో చెప్పను సీక్రెట్ చెప్తాను. నువ్వు నా ఆప్తమిత్రుడు అవటం వల్ల ప్లీజ్ నువ్వు అది వెతికి పట్టుకోగలిగితే చూడు. శ్రీదేవి గారు కార్తీక దీపం అనే సినిమా చేశారు. అవును. దాంట్లో రైల్వే స్టేషన్లో తెల్ల చీర కట్టుకుని ఎర్ర పెట్టె పెట్టుకుని దిగుతారు. అప్పుడు ఒక చిన్న పిల్లాడు, ఒక చిన్న పిల్ల ఆవిడ పక్కన నడుస్తారు. ఆ పిల్లాడి నేనే, పిల్ల మా అక్క. I've never ever revealed this anywhere and that's the first time I revealed. Oh, great. So I was a kid.
ఓకే, ఆ లక్ష్మీ దీపక్ గారు, శోభన్ బాబు గారు ఏదో మాకు తెలిసిన వాళ్ళ ఇంటి పక్కన షూటింగ్ ఉంటే దే వాంటెడ్ అవర్ హౌస్. అంటే మా ఇంట్లో ఏసీలు వాటి కోసం శోభన్ బాబు అప్పటి వ్యానిటీ వ్యాన్స్ అవి లేవు కదా. అవును. సో ఆ పక్కన షూటింగ్ అవుతుంటే మా ఇంట్లో ఉండటం వల్ల 2 days 3 days షూటింగ్ పక్కన జరుగుతుంటే మా ఇల్లు వాడుకున్నారు వాళ్ళు. ఓకే. తద్వారా షూటింగ్కి తీసుకెళ్లారు శోభన్ బాబు గారు రైల్వే స్టేషన్లో. సో ఫస్ట్ టైం అప్పుడు ఆవిడని అసహ్యంగా ఎలా పిలిచాను, నా మీద నాకే సిగ్గేస్తుంది ఆంటీ అని. పరమ అసహ్యమైన పదం అది. సో అప్పటి నుంచి ఆవిడతోటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఏది ఆ ఏజ్లోనే? అప్పటి లేట్ అయింది కదా, తెలుసు నాకు, కొంచెం ముందర పడి ఉంటే బాగుండేది. కానీ వర్మ గారు అయితే ఏకంగా అప్పలరాజు ఏదో సినిమా స్టార్ట్ చేశారు. అవును. దానికి శ్రీదేవి గారు, బోని కపూర్ ఇద్దరు వచ్చారు. కరెక్ట్. వచ్చినప్పుడు స్టేజ్ మీద డైరెక్ట్గా ఆయన ఎదురుగుండా అని చెప్పాడు, అసలు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను శ్రీదేవి గారిని. నేను ఆవిడకి చెప్పాను, మిమ్మల్ని ఇద్దరిని ఏం చేసి చెప్పాను. గోవింద టైంలో, క్షణ టైంలో చెప్పాను ఆవిడకి నేను. అవునా? అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాకి నేను అప్పుడే చెప్పాను ఆవిడకి. చెప్పాను కదా, మీ ఇద్దరిని ఏం చేసినా తప్పులేదు. అరే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు మేము ఇద్దరం మా మనసులో ఉన్నది మాట్లాడేస్తాం, మిగతా వాళ్ళు మనసులోనే అనుకుంటారు. మాది యాక్ట్, మిగతా వాళ్ళది థాట్. మీ ఇద్దరి దగ్గర ఉన్నది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మీరు ఏదైనా మీరు ఒకవేళ హత్య చేసినా కూడా అసలు మీరు ఎందుకు చేశారో అందరి చేత కన్నీళ్లు పెట్టించే విధంగా చెప్పి ఒప్పించగలరు ఇద్దరికిద్దరు. కాకపోతే అదేంటి తెలుసా, మేము కన్విన్స్ చెయ్యం. మేము కన్విన్స్ అయిపోతామా? కాదు, మేము కన్విన్స్ అవుతాం. ఓహో, నేను సకారణంగా హత్య చేశానని మీరు కన్విన్స్ అవుతాం. అంతే, మేము నమ్ముతాం. నమ్మకుండా ఏది చెయ్యం, నమ్మితేనే చేస్తాం. అసలు మామూలు పరిణితి, మామూలు పరిపక్వత, ప్రతి మాటలో తొణికిసలాడుతూ. కాదు, నాది ఓ సినిమా చేశా మౌళి గారితో, ఆదర్శం అని. దాంట్లో యమున నీ పెళ్లి చేసుకుంటాను, మోసం చేస్తాను, షీ గెట్స్ ప్రెగ్నెంట్ ఏదో. ఓకే. నా దగ్గరకు వచ్చి, దుర్మార్గుడా నన్ను మోసం చేసేవరా, నమ్మించి మోసం చేసేవరా అంట. నమ్మితేనే కదా మోసం చేయగలమంట. ఇప్పుడు ఏదైనా సరే నమ్మితేనే, నిజమైన, మోసమైన, అబద్ధమైన, మంచి అయినా చెడైనా నమ్మితేనే చేస్తాం. 100%. నమ్మబోతే చేయం. సో నేను నమ్ముతా, నేను నమ్మి చేస్తాను. సో నేను నమ్మి చేసేది చాలామందికి ఇట్ మే సౌండ్ అరగెంట్. ఇందాక నేను అదే అక్కడ మొదలెట్టింది ఇక్కడ చెప్తున్నా. ఏంటంటే చాలామంది, నేను మామూలుగా నేను కింద కామెంట్స్ చదవను అంట. కాదు, ఎందుకు చదవను అంటే అది తప్పని నేను అనుకోను. ఈయన ఇంటర్వ్యూ చూసి అతనికో అమ్మాయికో ఇంకోళ్ళకో నా మీద సదభిప్రాయం ఉండొచ్చు, తప్పుడు అభిప్రాయం ఉండొచ్చు, వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. అది తప్పు నేను అన్ను, కరెక్ట్ అని నేను అన్ను. ఇప్పుడు నా గురించి అఫ్ కోర్స్ ఎవడైనా నన్ను బాగా పొగుడుతూ కమెంట్స్ పెడితే, రంగానో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు ఇలా అని, డెఫినెట్గా ఓకే. తిట్టినా నాకు ఫరక్ పడదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళు నా పట్ల అలా ఫీల్ అయ్యారు, అయినంత మాత్రాన్ని నిజమవలసిన అవసరం లేదు. అదే వాళ్ళ స్కోప్ వాళ్ళకి ఇచ్చి. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, నీకు బాగా ఇంగ్లీష్ వచ్చి కనుక, ఇట్ ఈస్ అబౌట్ ఎ పర్సన్ హూ ఈస్ పర్సీవింగ్ ఎ సెట్ పర్సెప్షన్ ఫ్రమ్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్. Of course. Anything is that one. Anything is there once. ఎవడి దృష్టిలో ఎవరు ఎలా ఏది చూడాలనుకుంటే అది వాళ్ళు అలా చూస్తారు. సో అది వాళ్ళు అలా చూసింది తప్పు అని ఇలా చూడాలి అని చెప్పడానికి మనం ఎవరు అనేది నా థియరీ. 100%. ఇది ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన దానిలో ఇదొక మాట ఎందుకు చెప్పనా, ఇది నీకు నచ్చింది కనుక. అదే నేను దాకా నుంచి చెప్పి, ఇది ఎగ్జాంపుల్ అండి. ఇది ఎగ్జాంపుల్. మనకి నచ్చితే కరెక్ట్, మనకి నచ్చకపోతే రాంగ్.